అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు వీడియోలో నేను మన ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారి గురించి చెప్పబోతున్నానండి. నేను మీకు ఒక పోల్ పెట్టాను కదా, నేను ప్రవక్తల సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. చాలామంది ఇంతకుముందు కూడా నన్ను అడిగారండి, ప్రవక్తల గురించి చెప్పండి మాకు తెలీదు అని చెప్పేసి. నేను ఆ వీడియోస్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను పెట్టానండి ప్రవక్తల గురించి. ఆదం అలైహిస్సలాం వారి గురించి, నూహ్ అలైహిస్సలాం వారి గురించి పెట్టాను. అది ఎప్పుడంటే నా ఛానల్ మానిటైజ్ అవ్వకముందు నేనేంటంటే ఫేస్ లేకుండా, ఇలా కూడా లేకుండా జస్ట్ వీడియోస్ ద్వారానే పెట్టానన్నమాట, పిక్చర్స్ పెట్టేసి. అయితే మానిటైజేషన్కి అవి యూస్ఫుల్ ఉండదని చెప్పేసి, అలా అయితే మానిటైజ్ అవ్వదు అని చెప్పేసి అవి నేను ప్రైవేట్లో పెట్టేశాను. ఇప్పుడు అదే వీడియోని నేను కంటిన్యూషన్గా తీసుకొని అదే వీడియో పెడుతున్నాను. దీనికి కంటిన్యూషన్ నేను అప్పుడు రికార్డ్ చేసిందే అది. మీకు హెల్ప్ఫుల్ అయ్యిద్ది, మీకు కూడా ప్రవక్తల గురించి తెలియాలి అసలు అని చెప్పేసి అయితే నేను ఈ సిరీస్ అనేది మొదలుపెట్టాను. ఈ వీడియో చూడండి, ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీరు కావాలనుకుంటే వేరే ప్రవక్తల గురించి కూడా అది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. అయితే ఇప్పుడు మన మొదటి ప్రవక్త, మొదటి మానవుడు భూమి మీద ఆదం అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఆదం అలైహిస్సలాం ఈ భూమి మీద మొదటి మనిషి. ఆయన నుంచే ఈ మానవ సంతతి అన్నది వృద్ధి చెందింది. మనమందరము కూడా ఆయన సంతానమే. అల్లా సుబ్హానహు వ తఆలా భూమిని, ఆకాశాన్ని 6 రోజులలో సృష్టించాడు. దైవదూతలను వెలుతురు నుంచి, జిన్నతులను నిప్పు నుంచి సృష్టించాడు. ఖురాన్లోని 2వ అధ్యాయం సూరే బఖ్రాలో అల్లా సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గురించి వివరించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలతో ఇలా సెలవిచ్చాడు, నేను ఈ భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని. దానికి దైవదూతలు, ఓ అల్లా, ఈ భూమి మీద కల్లోలాన్ని మరియు రక్తపాతాన్ని చిందించే జీవిని సృష్టించబోతున్నావా? మేము నీ నామస్మరణ చేస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము కదా అని అడిగారు. దానికి అల్లా సుబ్హానహు వ తఆలా, నాకు తెలిసింది మీకు తెలియదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అల్లా సుబ్హానహు వ తఆలా భూమి మీద నుంచి రకరకాల మట్టి నమూనాలను స్వీకరించాడు. అవి కొన్ని తెల్లగా, నల్లగా, ఎరుపు రంగు మరియు గోధుమ రంగు, బరకగా ఉన్న మట్టి, మెత్తగా ఉన్న మట్టి, గరుకుగా ఉన్న మట్టిని తీసుకున్నాడు. అందుకే ఆదం సంతతి అయిన మనం కొంతమంది నల్లగా, కొంతమంది తెల్లగా, కొంతమంది ఎరుపు, గట్టిగా స్వభావం, కొంచెం శుతిమెత్తని స్వభావాన్ని కలిగి ఉంటాము. అలా అల్లా సుబ్హానహు వ తఆలా ఈ మట్టి నమూనాలతో తన చేతులతో ఆదం అలైహిస్సలాంని సృష్టించి, ఆదం అలైహిస్సలాం యొక్క నాసికా రంధ్రం ద్వారా తన ఊపిరిని పోసి ప్రాణం పోశాడు. అప్పుడు ఆదం అలైహిస్సలాంకి ప్రాణం పోసిన తర్వాత ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించి అన్ని వస్తువుల పేర్లను నేర్పించాడు. ఆదం అలైహిస్సలాంని అన్ని వస్తువులు నేర్పించిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలను పిలిచి వాళ్ళందరికీ కొన్ని వస్తువులను చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగాడు. అప్పుడు దైవ ప్రవక్తలు, అల్లా, నిశ్చయంగా అన్నీ నీవే తెలిసిన వాడివి, మాకు తెలీదు అని సమాధానం ఇచ్చారు. ఆదం అలైహిస్సలాంని అడగగా ఆయన చకచకా సమాధానం చెప్పారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలతో, నేను చెప్పాను కదా, నాకు తెలిసింది మీకు తెలియదు అని. మీరు మనసులో దాచుకున్నది బయట వ్యక్తపరిచేది అంతా నాకు తెలుసు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఆ పిదప దైవదూతలను అల్లా, మీరు ఆదంకు సాష్టాంగం చెయ్యండి అని ఆదేశించాడు. ఒక ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం చేశారు. అతను సాష్టాంగం చేసేవారిలో చేరలేదు. అల్లా అప్పుడు ఇబ్లీస్తో, ఓ ఇబ్లీస్, నేను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగం చెయ్యకుండా నిన్ను ఆపింది ఏమిటి అని అడిగాడు. దానికి ఇబ్లీస్, నేను అతని కంటే శ్రేష్ఠుడను. నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు, అతని కృళ్ళిపోయిన మట్టితో సృష్టించావు, అతన్ని నేను ఎలా సాష్టాంగం చేస్తాను అని తలబిరుసుగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు అల్లా ఇబ్లీస్ని ఆజ్ఞాపించాడు, నీవిక్కడి నుండి దిగిపో, ఇక్కడ గర్వపడడం నీకు తగదు, కావున వెళ్ళిపో, నిశ్చయంగా నీవు నీచులలో చేరావు అని చెప్పేసి. అప్పుడు ఇబ్లీస్ అల్లాని వేడుకున్నాడు, వారు లేపబడే రోజు అంటే ప్రళయ దినం వరకు నాకు వ్యవధి ఇవ్వు, నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతుంది అని చెప్పేసి అల్లా సుబ్హానహు వ తఆలా అతని కోరికను స్వీకరించాడు. అప్పుడు ఇబ్లీస్, నువ్వు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు నేను కూడా వారి కొరకు నీ రుజుమార్గంపై మాటు వేసి కూర్చుంటాను.
తర్వాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమవైపు నుండి వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులు నా దారిలో వస్తారు, నీ దారిని మర్చిపోతారు అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా, నీవిక్కడి నుండి అవమానించబడి బహిష్కృతుడివై వెళ్ళిపో. వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో అలాంటి వారు మీ అందరితో నేను నరకాన్ని నింపుతాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం యొక్క ప్రక్కటి ఎముక నుండి హవ్వా అలైహిస్సలాంని సృష్టించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ ఆదం, నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి మరియు మీరిద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని ఫలాలను తినండి, కానీ ఈ వృక్షాన్ని సమీపించకండి. ఇలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు అని. ఆ పిదప శైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చెయ్యడానికి రహస్యంగా వారి చెవులలో అన్నాడు, మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వతంగా జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు మీ ఇద్దరిని ఈ వృక్షం నుండి నివారించాడు. మరియు శైతాన్ వారిద్దరితో ప్రయాణం చేస్తూ పలికాడు, నిశ్చయంగా నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని. ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి తన పనుగడ వైపునకు తిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్ష ఫలమును రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ శరీరంపై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరిని పిలిచి అన్నాడు, ఏమి, నేను మీ ఇద్దరిని ఈ చెట్టు వద్దకు పోవద్దని వివరించలేదా? మరియు నిశ్చయంగా శైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువు అని చెప్పలేదా అని. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా విన్నవించుకున్నారు, ఓ మా ప్రభువు, మేము అన్యాయం చేసుకున్నాము మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే, మమ్మల్ని క్షమించకపోతే నిశ్చయంగా మేము నాశనమైపోయే వారమవుతాము అని చెప్పి. అల్లాహ్ అన్నాడు, మీరిద్దరు దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు మరియు మీరందరికీ ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి. ఇక ఇలా అన్నాడు, మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండి మరలా లేపబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని మరియు ఆయన భార్య హవ్వా అలైహిస్సలాంని స్వర్గం నుంచి తీసి భూమి మీదకి వేసేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆదం అలైహిస్సలాం 40 సంవత్సరాల వరకు క్షమాపణ కోరుకోగా 40 సంవత్సరాలకి ఆయన క్షమాపణని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. ఆదం అలైహిస్సలాం యొక్క ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటంటే, మనం తప్పు చేయడం మానవ సహజం. ఆదం అలైహిస్సలాం సంతతి అయినా మనం తప్పకుండా ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాము. కానీ మన తప్పులని మనం గ్రహించి అల్లా దగ్గర క్షమాపణ కోరుకుంటే అల్లా నిశ్చయంగా క్షమించేవాడు. లేదు అని చెప్పేసి మనం తల బిరుసుగా వ్యవహరిస్తే మనం ఇబ్లీస్ శైతాన్లో చేరిపోయిన వాళ్ళం అవుతాము. అల్లాహ్ తాలా మన తప్పులన్నిటినీ క్షమించి మనల్ని సన్మార్గంలో నడిపించాలి అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నూహ్ అలైహిస్సలాం ప్రవక్త గురించి చెప్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.